కనుమ గొప్పతనం ఏమిటి అంటే సనాతన ధర్మం యొక్క విశాలమైనటువంటి హృదయం. అందరూ బాగుండాలి. అందుకే 108 నామములతో పూజ చేయిస్తారు. 170 నామాలు ఉండకూడదా? 350 నామాలు ఉండకూడదా? 108 నామాలు తప్పితే 1000 ఎందుకుంటాయంటే సమస్త లోకములలోని ప్రాణులు 27 నక్షత్రములలో పుడతారు. పుట్టినప్పుడు చనిపోయినప్పుడు నక్షత్రాన్ని ప్రధానంగా చూస్తారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 నక్షత్రములకు ఒక్కొక్క దానికి 4 చొప్పున 108 పాదములు. 108 నక్షత్ర పాదముల యందు ఎన్ని జీవులు పుట్టాయో, ఎంతమంది పుట్టారో అందరూ సంతోషంగా ఉండాలి. 2 కాళ్ళున్న మనుష్యులు సంతోషంగా ఉండాలి. పక్షులు కూడా సంతోషంగా ఉండాలి. అందుకే పక్షి పూజ, పశు పూజ, వాటికి సంవత్సరం అంతా గడ్డి పెడతాం. మనం పెట్టకపోయినా అవి పొలం దున్ని అవే వెళ్ళి ఎక్కడో గడ్డి మేసి వచ్చి పొలం దున్నుతున్నాయి, పాలు ఇస్తున్నాయి.